ఈ వీడియోలో ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే ముఖ్యంగా షుగర్ పేషెంట్లు కానీ లేదంటే బరువు తగ్గాలనుకున్న వారికి కానీ చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ముఖ్యంగా మనం తీసుకున్న ఆహారంలో ప్రధానమైన 3 ఉంటాయి: కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఈ మూడే ఉన్నాయి. అయితే మూడింట్లో మనకి ఏది ముఖ్యమైనవి అనేది మనం చూడాలి. ఇంతవరకు అందరికీ తెలిసి ఏంటంటే పిండి పదార్థం ఎక్కువ తింటారు, అంటే కార్బోహైడ్రేట్స్. ఫారినర్స్ అయితే ఎక్కువ ఇది మానేసి అది ఎక్కువ వాళ్ళు ప్రోటీన్, ఫ్యాట్ తింటారు. ఇప్పుడు షుగర్ వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు అర్థం కావాలని చెప్తాను. కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థం మనం తీసుకుంటే 100% గ్లూకోజ్గా మారిపోద్ది. ఇక్కడ విషయం చెప్తా. మనం తీసుకునే ఏ ఆహారం అయినా సరే అది అల్టిమేట్గా గ్లూకోజ్గా మారి మన శక్తినిస్తుంది. అది పిండి పదార్థం మనం తీసుకుంటే 100% గ్లూకోజ్గా మారిపోతే, ఈ ప్రోటీన్ అనగా మాంసకృతులు తీసుకుంటే 58% మాత్రమే అది గ్లూకోజ్గా మారుతుంది. కానీ కొవ్వు తీసుకుంటే 10% మాత్రమే గ్లూకోజ్గా మారుతుంది. అంటే అర్థం ఏంటి? గ్లూకోజ్గా మారేది ఏదైనా సరే అంటే ఇన్సులిన్ స్థాయిని పెంచుతాయి. ఇన్సులిన్ స్థాయిని పెంచేది ప్రతిదీ కూడా బాడీ బరువుని పెంచుతుంది, తద్వారా అనేక రోగాలను తెస్తుంది. అది అసలు విషయం. కాబట్టి బరువు తగ్గవారు ఏం చేయాలి? పిండి పదార్థం తగ్గించాలని చెప్తారు. ఇప్పుడు ఇంకా బాగా సింపుల్గా తగ్గాలంటే ఇంకేంటంటే కొవ్వు పదార్థాలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు బెస్ట్ ఏంటంటే గుడ్డే. అయితే కోడిగుడ్లో గుడ్డు ఉంది, ప్రోటీన్ ఉంది. ఇది గొప్ప విషయం. 2 ఉన్నాయి. కోడిగుడ్లో ఫ్యాట్ ఉంది, ప్రోటీన్ ఉంది. అలాగే మంచి కొవ్వు ఇంకేంటంటే నెయ్యి, తర్వాత కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, ఎండు కొబ్బరి, నువ్వులు, ఇవన్నీ తినండి, వాళ్ళు తగ్గుతారు. ఇంకో విషయం చెప్తా. ఒక గ్రాము ప్రోటీన్ కానీ కార్బ్ కానీ తీసుకుంటే 4 క్యాలరీల శక్తి వస్తుంది. అదే 1 గ్రాము కొవ్వు తీసుకుంటే 9 క్యాలరీల శక్తి వస్తుంది. అంటే కొవ్వు వల్ల ఇంత మేలు. తక్కువ తింటాము, సరిపోతుంది, బరువు తగ్గుతాము. చాలామంది కొవ్వుల వల్ల కిడ్నీలకి ప్రాబ్లం వద్దని చెప్తున్నారట. ఏమీ లేదు అసలు. ఈ కొవ్వు వల్ల కిడ్నీకి ఏ ప్రాబ్లం లేదు. దానివల్ల మెరుగవద్దని డాక్టర్లు, సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.